అగో విహెచ్ కాకేంది ఫుట్పాత్ మీద కూసున్నాడు అనుకుంటున్నారులే. సారుకు కొట్లాడే టైం వచ్చిందిల్లో. గందుకే వయసు మీద పడ్డగాని గాంధీ భవన్ దాటొచ్చి రచ్చకెక్కి లొల్లికి దిగిండు కాక. లొల్లంటే ఏదో ఏస్ పార్టీల మీద అనుకునేరు లే. ఇది మా జాగాని ఉప్పల్ మైదానం 6వ గేటు 7వ గేటుకు అడ్డంగా ఓ ప్రైవేటు కంపెనీ గోడగట్టిందట. అగో గిదేగా గోడ. ఇక గీ ముచ్చట తెలిసేటాళ్లకు అగ్గి మీద గుగ్గిలమైండు విహెచ్ కాక. పార్టీ లీడర్ల నెంబడేసుకొని స్పాట్ కాడికి పోయి గేటు కాడ కూసోని మస్తుగా చేసిండు నిరసన. ఎవ్వలొత్తర రాని సుత్తా అన్నట్టే జేసీబీలతోని గోడ గుల్లగొట్టే ప్రయత్నం కూడా చేసిండు. అయితే ఎంత అధికార పార్టీ లీడర్ అయినా రూల్స్ ప్రకారంగా పోవాలి గదా. అట్లా ఓకపోయేటాళ్లకు పోలీసాలు రంగంలోకి దిగిర్రట. దిగి అలా డ్యూటాలు చేసిండ్రట. అట్లా కూడా తగ్గలేదు కాక. వీళ్ళు ఎందుకు పంపించారు నేను అడిగిన వీళ్ళు వస్తే ఎందుకు పంపించు అంటున్నా భయపెట్టించిండ్రు. చూస్తారు కదా విహెచ్ సారు ఎంత కాక మీదున్నాడో. రాచకొండ కమిషనర్ కి చెప్పిండట. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పిండట. ఫుల్ పర్మిషన్ తోటి వచ్చిన జేసీబీని అట్లెట్లెళ్ళగొడతారని మస్తు ఫైర్ అయిండు కాక. సర్కార్కు సపోర్ట్ చేయాల్సిన పోలీసోళ్లు ప్రైవేటు కంపెనీకి సపోర్ట్ చేసుడేందని నిగ్గదీసి అడిగిండు. మరి గీ తీరంగా స్టేడియం గేట్లకు అడ్డంగా గోడగడతాంటే హైదరాబాదు క్రికెట్ సంఘపోళ్లు ఏ గుడ్డి గుర్రాని పనులు తోముతున్నారని అంటారు గీ ముచ్చట తెలిసిన జనాలు. ఏదేమైనా హైదరాబాదు క్రికెట్ సంఘపోళ్లే పట్టించుకొని సమస్య మీద సై అంటే సై అన్న వి హనుమంతరావు కాకను తారుపు చేయాల్సిందే పోన్రి. కాక కొట్లాటకు ఫలితం దక్కుతుందో లేదో చూడాలే మరి.